అదే అక్కడ ఉన్నారంటే అనిల్ కార్తీక్ కార్తీక్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు సాధిస్తాం సాధిస్తాం పొట్టి శ్రీరాములు ఆశయాలు సాధిస్తాం 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 ఈరోజు మార్చి 16 అంటే పొట్టి శ్రీరాములు గారి జన్మదినం. ఈ 125 సంవత్సరాల జయంతి ఉత్సవాల సందర్భంగా ఈరోజు ఈ యొక్క చారిత్రాత్మకమైనటువంటి పొట్టి శ్రీరాములు గారిని స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు పొట్టి శ్రీరాములు గారికి 58 అడుగుల ఎత్తుగలటువంటి విగ్రహాన్ని ఈరోజు అమరావతి దగ్గర ప్రారంభోత్సవం ఓపెనింగ్ చేస్తూ ఉన్నారు, ఆవిష్కరణ చేస్తూ ఉన్నారు. అంటే ప్రభుత్వం కూడా మన గౌరవ పొట్టి శ్రీరాములు గారికి ఎంత వాల్యూ ఇస్తున్నారనేది మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి. అంటే పొట్టి శ్రీరాములు గారు గురించి మన అందరికీ తెలిసే ఉంటుంది. నెల్లూరు జిల్లా వాసి, అంటే నెల్లూరు జిల్లాలో వాళ్ళ పూర్వీకులు ఉండేవాళ్ళు. వాళ్ళు చెన్నైకి వెళ్ళారు. చెన్నైకి వెళ్ళినప్పటికి కూడా అక్కడ పుట్టి పెరిగినప్పటికీ కూడా మన పొట్టి శ్రీరాములు గారికి తెలుగు గడ్డ అంటే, తెలుగు భాష అంటే అంత ఇష్టం. సో దానికోసంగా అక్కడ ఉన్నటువంటి మద్రాసు రాష్ట్రంలో మన తెలుగు వారికి సరైన గుర్తింపు రావట్లేదు, మన యొక్క సంస్కృతిని వాళ్ళు తొక్కేస్తున్నారు, మన యొక్క కళల్ని వాళ్ళు, మన ఎంప్లాయీల్ని ఎంకరేజ్ చేయట్లేదు
కాబట్టి తెలుగు వాళ్ళకి సపరేట్గా ఒక రాష్ట్రం ఉండాలి అనేటువంటి ఒక దృఢమైన సంకల్పంతో పొట్టి శ్రీరాములు గారు నిరాహార దీక్ష చేయడం జరిగింది. సో దాదాపు 58 రోజుల పాటు ఈ నిరాహార దీక్ష చేస్తామంటే అందరూ కూడా క్యాజువల్గా తీసుకున్నారు. 2 రోజులు చేస్తారు, లేచిపోతారు అనేటువంటి పరిస్థితి. సో కానీ ఆయన ఉండేటువంటి ఆయన సంకల్పం ముందు ఆయన అనుకున్నటువంటి కార్యాన్ని సాధించేంత వరకు అందరూ వచ్చి చెప్పినా కూడా నీ ఆరోగ్యం దెబ్బతింటుంది, నువ్వు విరమించుకో అని చెప్పినా కూడా ఆయన ఒప్పుకోలేదు. నా తెలుగు ప్రజల కోసం నేను తెలుగు రాష్ట్రాన్ని సాధించేంత వరకు ఈ దీక్షని కొనసాగిస్తానని చెప్పి 58 రోజుల పాటు నిరాఘాటంగా ఆ యొక్క దీక్షను చేయడం జరిగింది. డిసెంబర్ 15వ తేదీన ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళడం జరిగింది. సో అది చనిపోయిన తర్వాత రాష్ట్రం అంతా కూడా అల్లకల్లోలం చేశారు. మా తెలుగు బిడ్డని ఈ మద్రాసు వాళ్ళు ఇది చేస్తున్నారు అని చెప్పి అల్లర్లు చెలరేగిపోయినాయి రాష్ట్రం అంతా కూడా. దీనికి ఆ సందర్భంలో అప్పుడు ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు, అట్లాగే తమిళనాడు ముఖ్యమంత్రి అప్పుడు రాజగోపాలాచారి గారు, వీళ్ళంతా ఇంత గందరగోళం అవుతుందని మేము ఊహించలేదు, ఇంత తెలుగు సెంటిమెంట్ ఉందని మేము అనుకోలేదు అని చెప్పి వాళ్ళందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని వెంటనే మూడో రోజే ఆయన చనిపోయినటువంటి 3వ రోజే ఆంధ్ర రాష్ట్రాన్ని సపరేట్ రాష్ట్రంగా ప్రకటించడం జరిగింది. ఈరోజు మనం తెలుగు గురించి, తెలుగు భాష గురించి ఇంత తెలుగువారిగా మనం గుర్తింపు పడుతున్నాము అంటే అది కేవలం మన పొట్టి శ్రీరాములు గారి భిక్ష అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సో ఆయన ఎప్పుడో ఒక మాట అనేవాడు, మన ఒంటి మీద బట్ట మాసిపోయినా పర్వాలేదు, మన తెలుగు జాతి మాసిపోకూడదు, తెలుగు సంస్కృతి మాసిపోకూడదు. కాబట్టి మన తెలుగు యొక్క బ్రతుకులకి ఒక పునాది వేసినటువంటి వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. ఈ సందర్భంగా ఆయన్ని ప్రతి సంవత్సరం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన చేసినటువంటి పోరాటం కానివ్వండి, అంటరానితనం మీద చేసినటువంటి పోరాటాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మననం చేసుకుంటూ ఆయన స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతా ఉన్నాం. స్పెషల్ ఆఫీసర్ వచ్చినటువంటి ప్రసాద్ గారు, అదేవిధంగా సోదరి సోదరులు, పత్రికా సోదరులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు పొట్టి శ్రీరాములు 125వ జయంతి జరుపుకుంటున్నాం. అయితే వాళ్ళ తాతగారు వాళ్ళు నెల్లూరు కాబట్టి ఇక్కడ తండ్రి వాళ్ళు చెన్నైలో స్థిరపడ్డారు. వాళ్ళ తాతగారు వాళ్ళని గుర్తుపెట్టుకొని ఆయన నెల్లూరుకు వచ్చి మన తెలుగు భాష తెలుగు అని చెప్పి ఆయన స్థిరంగా మనసులో ఏర్పడి ఆయన ఉద్యమం చేసి 58 రోజులు ఆయన ఉద్యమం చేశారు. ఉద్యమం చేసి ఈరోజు మనకి రాష్ట్రాన్ని స్థాపించారు. ఇలాంటి వాళ్ళని మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. ప్రతి సంవత్సరం కూడా మన బిడ్డలు కూడా స్మరించుకోవాలని చెప్పని కూడా కోరుకుంటూ, ఈరోజు మనం స్వతంత్రంగా ఉన్నామంటే ఇలాంటి పెద్దవాళ్ళనే మనం ఉన్నామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. గతంలో మిలిటరీ వాళ్ళ పరిపాలన చూసాం, ఎంతోమంది మరి చనిపోయారు, స్వతంత్రం లేకుండా పోయింది. ఇలాంటి వాళ్ళు వచ్చిన తర్వాతనే మనకు స్వతంత్రం వచ్చింది. కాబట్టి అందులో ఈయన కూడా కొంత జైలు జీవితం కూడా అనుభవించున్నాడు. కొత్తగూడెం గారు కూడా జైలు పోయి జైల్లో కూడా అనుభవించి అన్ని కష్టసుఖాలు చూసి ఈరోజు మనకి మన రాష్ట్రాన్ని నిలబెట్టారు. కాబట్టి ఆయన ఎల్లవేళలా మనం స్మరించుకోవాలని కూడా తెలియజేస్తూ సెలవు. పొట్టి శ్రీరాములు విగ్రహం పెట్టాలనే కాన్సెప్ట్తో ఈరోజు అమరావతిలో 52 అడుగుల విగ్రహాన్ని సాయంత్రం ప్రారంభించబోతా ఉన్నారు. ఎందుకంటే ఆయన విలువలు తెలుసు కాబట్టి ఈరోజు ఏ ప్రభుత్వం చేయనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మన ముఖ్యమంత్రి 58 అడుగుల విగ్రహాన్ని చేయించి ఈరోజు సాయంత్రం ప్రారంభించబోతారని కూడా తెలియజేస్తా ఉన్నాం.